ఓం శాంతి. మురళీ డేట్ 26/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మనమందరం దేవతలుగా కావాలి అంటే మనలో ఉండాలి దైవీ గుణాలు. ఇప్పుడు మనమందరం సంగమయుగ బ్రాహ్మణులం. బాబా ఒడిలోకి వచ్చాము. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రోజు మొత్తంలో నా ద్వారా ఎటువంటి పాపకర్మ జరగటం లేదు కదా, చూసుకోండి. కేవలం మన బాబానే కదా అనకండి. ధర్మరాజు రూపంలో నా ముందు ఉన్నారని గుర్తుంచుకోండి. ఎవ్వరిని దుఃఖ పెట్టటం లేదు కదా, చూసుకోండి. నేను ఎంత శ్రీమతాన్ని పాటిస్తున్నాను. రావణ మతం పైన నడవటం లేదు కదా. బాబా పిల్లలం. బాబాని తెలుసుకున్నాం. మంచేంటో చెడేంటో తెలుసు. ఒక్కటి చేస్తే మంచికి అనేక రెట్లు ఫలితం ఉంటుంది. అదే చెడు చేసినా ఒక్కటికి 100 రెట్లు శిక్ష ఉంటుంది. అందుకనే మన ద్వారా ఎవ్వరికి దుఃఖం కలగకూడదు. దేహ అభిమానంలోకి వచ్చి గట్టిగా మాట్లాడకండి. ఈ అలవాటును వదలండి. దొంగతనం చేయటం, అబద్ధాలాడటం ఇవన్నీ పాప కర్మలే. ఎవరికి వాళ్ళు రక్షించుకోండి. మా ద్వారా ఇటువంటి పనులు జరగకూడదు. వీటి నుండి రక్షించుకోవాలి అంటే ఆత్మ అభిమానిగా అభ్యాసం చెయ్యాలి. ఎంత ఆత్మ అభిమానిగా అవుతామో అంత మన ద్వారా పొరపాట్లు జరగవు. మన ముందు మృత్యు ఉన్నది కాబట్టి ఇప్పుడు పావనంగా అవ్వాలి అంటే బాబా శ్రీమత పాలన చెయ్యండి. బాబా పిల్లలుగా కాకముందు నడవడిక ఎలా ఉన్నా పిల్లలుగా అయినాక నడవడిక మార్చుకోవాలి. చెడు కర్మలు చెయ్యకూడదు. శిక్షల నుండి విముక్తి అవ్వాలి. ఎవ్వరికి వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చెయ్యండి. దేని నుండి? శిక్షల నుండి విముక్తి అయ్యే విధంగా. ఏ సంకల్పం చేసినా ముందు ఆలోచించండి, బాబాకు ఇష్టమైనదేనా? ఏదైతే బాబాకు ఇష్టమైనదో అది అందరికీ ఇష్టంగా స్వతహాగా అవుతుంది. కానీ ఏదైనా ఆలోచనలో స్వార్థం ఉంటే అది మన మనస్సుకు నచ్చింది. కానీ విశ్వ కళ్యాణం కోసమైనట్లయితే లోకప్రియులు ప్రభు ప్రియులు అంటారు. ఎప్పుడూ కూడా బాబాకు నచ్చింది చెయ్యండి. అప్పుడు అందరికీ స్వతహాగా నచ్చుతుంది. లోకప్రియ సభకు సభ్యులుగా అవటమంటే ఏంటి? లా అండ్ ఆర్డర్తో ఉన్న రాజ్య అధికారిగా కావటం, రాజ్య సింహాసనాన్ని పొందటం. మన ప్రతి ఆలోచన బాబాకు నచ్చాలి, అందరికీ నచ్చాలి. బాబాని తోడుగా ఉన్నట్లు అనుభవం చెయ్యండి. అప్పుడు మిగతా అన్ని అనుభవాలు సహజంగా జరుగుతాయి. సురక్షితంగా కూడా ఉంటారు. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలనుకుంటే మీలో దైవీ గుణాలు కూడా ఉండాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ఏ విషయంలో తమను తాము చాలా అప్రమత్తంగా ఉంచుకోవాలి మరియు ఎందుకు? జవాబు: రోజంతటి దినచర్యలో ఏ పాపకర్మ జరగని విధంగా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మీ ముందు బాబా ధర్మరాజు రూపంలో నుంచుని ఉన్నారు. నేనెవరికీ దుఃఖాన్నివ్వటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. నేను ఎంత శాతం శ్రీమతంపై నడుస్తున్నాను? నేను రావణుడి మతంపై నడవటం లేదు కదా. బాబా పిల్లలుగా అయిన తర్వాత మీ ద్వారా ఏవైనా వికర్మలు జరిగితే 1కి 100 రెట్లు శిక్షను పొందవలసి ఉంటుంది. ఓం శాంతి. భగవాను వాచ మనుష్యులను కాని దేవతలను కాని భగవంతుడు అని అనటానికి వీల్లేదు అని పిల్లలకు అర్థం చేయించటం జరిగింది. ఇక్కడ మీరు కూర్చున్నారు, మేము సంగమయుగ బ్రాహ్మణులము అని మీ బుద్ధిలో ఉంది. ఈ స్మృతి కూడా ఎవరిలోనూ సదా ఉండదు. స్వయాన్ని యథార్థ రీతిగా బ్రాహ్మణులుగా కూడా భావించరు. బ్రాహ్మణులైన పిల్లలు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. మనం సంగమ యుగపు బ్రాహ్మణులం. మనం శివ్ బాబా ద్వారా చదువుకుంటున్నాం. ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు. మేము పురుషోత్తమ సంగమ యుగపు బ్రాహ్మణులము అన్న విషయం గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. ఈ విషయం బుద్ధిలో గుర్తున్న సౌభాగ్యమే. ప్రతి విషయంలోనూ తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ బుద్ధి అనుసారంగా పురుషోత్తములుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మీరు పురుషోత్తములుగా తయారవుతున్నారు. బాబాను అనగా అతి ప్రియాతి ప్రియమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మనం పురుషోత్తములుగా తయారవుతాము. స్మృతి ద్వారానే పాపాలు నాశనమవుతాయి. ఎవరైనా ఇప్పుడు పాపం చేసినట్లయితే దానికి 100 రెట్లు ఖాతా ఏర్పడుతుంది. ఇదివరకు పాపం చేసినప్పుడు దానికి 10% ఖాతా తయారయ్యేది. కానీ ఇప్పుడు 100% ఖాతా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు సంతానంగా అయి మళ్ళీ పాపం చేస్తారు కదా. పురుషోత్తములుగా దేవతలుగా తయారు చేసేందుకు బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఈ స్మృతి ఎవరికైతే స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవ కూడా ఎంతో చేస్తూ ఉంటారు. సదా హర్షిత ముఖంగా ఉండేందుకు ఇతరులకు కూడా దారిని చూపించాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నాము అన్న విషయం మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగం. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరము అని అంటారు. కానీ మీరు మేం పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులము అని అంటారు. ఇప్పుడు మనం పురుషోత్తములుగా తయారయ్యే యాత్రలో ఉన్నామని ఈ విషయం మీ బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. ఈ విషయం గుర్తున్న మీరు మన్మనాభవలో ఉన్నట్లే. మీరు మీ పురుషార్థం అనుసారంగా మరియు మీ కర్మల ద్వారా పురుషోత్తములుగా తయారవుతూ ఉన్నారు. మీలో దైవీ గుణాలు కూడా కావాలి. అలాగే మీరు శ్రీమతం పైన కూడా నడవాలి. తమ మన్మత్తంపై మనుషులందరూ నడుస్తూనే ఉంటారు. వారు నడిచేది రావణ మతం పైన. అలాగని మీరందరూ శ్రీమతంపై నడుస్తారు అని కూడా కాదు.
రావణుడు మతంపై నడిచేవారు కూడా చాలా మంది ఉన్నారు. శ్రీమతంపై కొందరు కొంత శాతం, ఇంకొందరు ఇంకొంత శాతం నడుస్తూ ఉంటారు. కొందరు కేవలం 2% మాత్రమే నడిచేవారు కూడా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న శివబాబా స్మృతిలో ఉండరు. బుద్ధి యోగం అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. ఈరోజు నేను పాపకర్మ ఏదీ చెయ్యలేదు కదా అని, నేనెవరికీ దుఃఖాన్నివ్వలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీ పైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ముందు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. మీ లెక్కాచారాలను సమాప్తం చేసుకునేందుకే ఈ సమయం ఉంది. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. తాము జన్మ జన్మాంతరాల పాపాత్మలము అని పిల్లలకు తెలుసు. మందిరాలకు, గురువుల వద్దకు లేక ఇష్ట దేవతల వద్దకెళ్ళినప్పుడు మేము జన్మ జన్మాంతరాల పాపాత్మలము కావున మా పైన దయ చూపించి మమ్ములను రక్షించండి అని అంటారు. సత్యుగంలో ఎవరి నోటి నుండి ఇటువంటి పదాలు వెలువడవు. కొందరు సత్యం మాట్లాడతారు, కొందరు అసత్యం మాట్లాడతారు. ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారు. మీ జీవిత చరిత్రను నాకు వ్రాసి పంపించండి అని బాబా ఎప్పుడు అంటారు. కొందరు మొత్తం సత్యాన్నే వ్రాస్తారు, కొందరు కొన్ని విషయాలను దాస్తారు. ఎందుకంటే నిజం చెప్పేందుకు వారు సిగ్గుపడతారు. తప్పుడు పనులు చేయటం ద్వారా దాని ఫలితం కూడా చెడుగానే లభిస్తుందని మీకు తెలుసు. అది అల్పకాలికమైన విషయం. ఇది బాహుబలపు విషయం. చెడు పనులు చేస్తే శిక్షలు పొందటమే కాకుండా స్వర్గంలో కూడా చివరిలో వస్తారు. ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అది పురుషోత్తమమైన దైవీ రాజ్యం. ఉత్తమోత్తములైన పురుషులుగా తయారవుతారు కదా. ఇంకెక్కడ ఈ విధంగా ఎవరి మహిమను చెయ్యరు. మనుష్యులకు దేవతల గుణాలేమిటో కూడా తెలియవు. వారిని మహిమ చేస్తారు, కానీ వాటి అర్థం తెలియకుండా చిలకల వలె వల్లె వేస్తూ ఉంటారు. కావున వెళ్లి భక్తులకు ఈ విషయాలు అర్థం చేయించండి అని బాబా అంటారు. భక్తులు తమను తాము నీచులుగా, పాపులుగా భావించినప్పుడు, మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ మీరు పాపాలు చేసేవారా అని వారిని ప్రశ్నించండి. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ తమో ప్రధాన ప్రపంచం ఉన్న కారణంగా ఆత్మలు పతితంగా అయిపోయాయి. కొత్త ప్రపంచంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. అపవిత్రంగా తయారు చేసేది రావణుడు. ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశంలో మరియు ప్రపంచమంతటిలోనూ రావణ రాజ్యం ఉంది. యథా రాజు రాణి తథా ప్రజ. కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా ఉన్నారు. కానీ ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి వెళతాను. మరి మిమ్మల్ని మళ్ళీ పతితులుగా ఎవరు తయారు చేస్తారు? రావణుడు.
ఇప్పుడు మీరు మళ్ళీ నా మతంపై పావనంగా తయారవుతున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు మతంపై పతితులుగా అయిపోతారు. అనగా దేహ అభిమానంలోకి వచ్చి వికారాలకు వశమైపోతారు. దానిని అసూరి మతము అని అంటారు. భారతదేశం పావనంగా ఉండేది. అదే ఇప్పుడు మళ్ళీ పతితంగా అయ్యింది. మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా తయారు చేసేందుకు పతిత పావనుడైన బాబా కిందకి రావలసి ఉంటుంది. ఈ సమయంలో ఎంతమంది మనుష్యులున్నారో చూడండి. మళ్ళీ రేపు ఎంతమంది అవుతారో. మృత్యువు మీ ముందు నుంచొని ఉంది. యుద్ధాలు జరుగుతాయి. మరి రేపు వీరందరూ ఎక్కడికి వెళతారు? అందరి శరీరాలు మరియు ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఈ రహస్యాన్ని నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా మీ అందరి బుద్ధిలో ఉంది. తాము ఎవరి సన్ముఖంలో కూర్చున్నారో కూడా చాలా మంది తెలుసుకోరు. ఇటువంటి వారు తక్కువలో తక్కువ పదవిని పొందుతారు. డ్రామా అనుసారంగా వారి భాగ్యంలోనే లేకపోతే ఇంకేం చెయ్యగలుగుతారు? ఇప్పుడు పిల్లలైన మీరు సేవ చెయ్యాలి. బాబాని స్మృతి చెయ్యాలి. మీరు సంగమయుగ బ్రాహ్మణులు. మీరు బాబా సమానంగా జ్ఞాన సాగరులుగా సుఖ సాగరులుగా తయారవ్వాలి. మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసే తండ్రి మీకు లభించారు కదా. సర్వగుణ సంపన్నులు అని దేవతలను గాయనం చేస్తారు. కానీ ఇప్పుడు అలాంటి గుణాలు కలిగిన వారు ఎవరూ లేరు. నేను ఉన్నత పదవిని పొందేందుకు ఎంత వరకు అర్హుడిని అని స్వయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి. సంగమ యుగాన్ని చాలా బాగా గుర్తుంచుకోండి. సంగమ యుగపు బ్రాహ్మణులైన మనం పురుషోత్తములుగా తయారవుతాము. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచపు పురుషోత్తముడు కదా. మనం ఇప్పుడు బాబా సన్ముఖంలో కూర్చున్నామని పిల్లలకు తెలుసు. కావున ఇంకా ఎక్కువగా చదువుకోవాలి. అలాగే ఇతరులను కూడా చదివించాలి. ఇతరులను చదివించకపోతే వారు స్వయం చదవటం లేదు అని, వారి బుద్ధిలో ఈ విషయాలు నిలవటం లేదు అని అర్థమవుతుంది. 5% కూడా బుద్ధిలో నిలవదు. మేము సంగమ యుగపు బ్రాహ్మణులము అన్న విషయం కూడా వారి బుద్ధిలో కూర్చోదు. బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. అలాగే స్వదర్శన చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. మీకు చాలా సహజంగా అర్థం చేయించటం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. వారే అందరికన్నా పెద్ద తండ్రి. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని బాబా అంటారు. మనమే పూజ్యులుగా మళ్ళీ మనమే పూజారులుగా అవుతాము అన్న ఈ మంత్రం చాలా మంచిది. వారు ఆత్మే పరమాత్మ అని అనేశారు. వారు చెప్పేవన్నీ అసత్యాలు. మనం పవిత్రులుగా ఉండేవారేమే. మళ్ళీ 84 జన్మల చక్రాన్ని తిరిగి ఇప్పుడు ఇలా తయారయ్యాము. మళ్ళీ మనం తిరిగి ఇంటికి వెళతాము. ఈరోజు ఇక్కడున్నాం, రేపు ఇంటికి వెళతాము. మనం అనంతమైన తండ్రి ఇంటికి వెళతాము.
ఇది అనంతమైన నాటకం. ఇది మళ్ళీ పునరావృతమవుతుంది. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళతాం. ఈ విషయాన్ని మీ బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి. నేనొక ఆత్మను, పరంధామం నా ఇల్లు అన్న విషయం గుర్తున్న బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచమంతటిని సన్యసించినట్లే. శరీరాన్ని మరియు సర్వస్వాన్ని సన్యసించినట్లే. ఆ హఠయోగులు మొత్తం సృష్టినంతటినీ సన్యసించరు. వారి సన్యాసం అసంపూర్ణమైనది. మీరు మొత్తం ఈ ప్రపంచమంతటిని త్యజించవలసి ఉంటుంది. స్వయాన్ని దేహంగా భావించినట్లయితే అటువంటి పనులే చేస్తూ ఉంటారు. దేహ అభిమానులుగా అవ్వటం వలననే అసత్యం చెప్పటం, పాపం చెయ్యటం మొదలైనవన్నీ అలవాటవుతాయి. గట్టిగా మాట్లాడే అలవాటు కూడా ఏర్పడుతుంది. మళ్ళీ మా మాట తీరే అలాంటిది అని అంటూ ఉంటారు. రోజంతటిలో 25-30 పాపాలు కూడా చేసేస్తారు. అబద్ధం చెప్పటం కూడా ఒక పాపమే కదా. అది అలవాటైపోతుంది. మెల్లమెల్లగా మాట్లాడటం నేర్చుకోండి అని బాబా అంటారు. నెమ్మదిగా మాట్లాడటం వల్ల పెద్ద ఆలస్యమేమీ జరగదు. కుక్కకు పాలన ఇవ్వటం ద్వారా అది కూడా బాగుపడిపోతుంది. కోతి ఎంత చంచలంగా ఉంటుంది. కానీ దానిని ఎవరైనా మచ్చిక చేసుకుంటే అది నాట్యం చెయ్యటం మొదలు పెడుతుంది. జంతువులు కూడా బాగుపడతాయి. జంతువులను మచ్చిక చేసుకునేవారు మనుష్యులైతే మనుష్యులను తీర్చిదిద్దేవారు బాబా. మీరు కూడా జంతువుల్లాగా ఉన్నారు. కావున నన్ను కూడా కూర్మావతారం, వరహావతారం అని అన్నారు అని బాబా అంటారు. మీ నడవడిక కన్నా హీనంగా నన్ను చూపించారు. ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు. ఇది ప్రపంచానికి తెలియదు. అంతిమంలో మీకు ఇవన్నీ సాక్షాత్కారమవుతాయి. ఏ విధంగా శిక్షలు పొందుతారో కూడా మీకు తెలుస్తుంది. అర్ధకల్పం మీరు భక్తి చేశారు. దానికి ఫలితంగా ఇప్పుడు బాబా మీకు లభించారు. మీరు నా సలహాపై నడవకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. కావున ఇప్పుడు పాపాలు చెయ్యటం మానండి. మీ చార్టు వ్రాసుకోండి. దానితో పాటు ధారణ కూడా ఉండాలి. అలాగే ఇతరులకు అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి. ప్రదర్శనీ చిత్రాలపై మీ బుద్ధిని ఉపయోగించండి. ఇతరులకు ఈ విషయాలు ఎలా అర్థం చేయించాలి? అసలు గీతా భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని మొట్టమొదట ప్రస్తావించండి. పతిత పావనుడైన పరంపిత పరమాత్ముడే జ్ఞాన సాగరుడు కదా. ఈ తండ్రే సర్వాత్మలకు తండ్రి. కావున బాబా పరిచయం కావాలి కదా. ఋషులు, మునులు మొదలైన వారెవ్వరికీ తండ్రి పరిచయమూ లేదు. అలాగే రచన, ఆది, మధ్య అంత పరిచయం కూడా లేదు. కావున మొట్టమొదట భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని అర్థం చేయించి వారి చేత వ్రాయించండి. వేరే భగవంతుడు ఎవరూ ఉండరు.
మనుషులు తమను తాము భగవంతుడు అని పిలుచుకోటానికి వీల్లేదు. భగవంతుడు నిరాకారుడని పిల్లలైన మీకు ఇప్పుడు నిశ్చయముంది. బాబా ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారు. మనమంతా విద్యార్థులం. వారు మనకు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురు కూడా. ఒక్కరిని స్మృతి చెయ్యటం ద్వారా ఈ ముగ్గురు గుర్తుకొస్తారు. బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు. కేవలం శివుడు అని అనటానికి వీల్లేదు. అతడు మనకు తండ్రి, ఉన్నతోన్నతుడైన శిక్షకుడు. బాబా మనల్ని తమతో పాటు తీసుకువెళతారు. వారొక్కరికే ఎంత మహిమ ఉంది. వారొక్కరినే స్మృతి చెయ్యాలి. ఇతను వెళ్లి బీకేలను తన గురువులుగా స్వీకరించాడు అని కొందరంటారు. మీరు కూడా గురువులుగా అవుతారు కదా. మిమ్మల్ని శిక్షకుడు మరియు గురువు అని అనవచ్చే కాని తండ్రి అనటానికి వీల్లేదు. ఆ ఒక్క తండ్రినే తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు అని అంటారు. ఇతను అందరికన్నా ఉన్నతమైన తండ్రి. ఇతడి పైన మళ్ళీ ఆ తండ్రి ఉన్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేయించాలి. ప్రదర్శనలో అర్థం చేయించేందుకు తెలివి కావాలి. కానీ స్వయంలో ఇంత ధైర్యం కలిగి ఉండదు. పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినప్పుడు మంచి మంచి సేవాదారులైన పిల్లలు వెళ్లి అక్కడ సేవ చెయ్యాలి. బాబా ఎప్పుడూ వద్దు అని అనరు కదా. ముందు ముందు సాధు సన్యాసులు మొదలైన వారిపై కూడా మీరు జ్ఞాన బాణాలను వర్షిస్తారు. వారు కూడా ఎక్కడికి వెళతారు? సద్గతి లభించే దుకాణం ఇదొక్కటి. అందరికీ సద్గతి ఇక్కడ నుండే లభిస్తుంది. మీరందరికీ పవిత్రంగా అయ్యే దారిని చూపిస్తారు. దానిపై నడవటం, నడవకపోవటం ఇక వారి ఇష్టం. పిల్లలైన మీ ధ్యాస విశేషంగా సేవ పైన ఉండాలి. పిల్లలు తెలివైన వారే అయినా సేవ చెయ్యకపోతే వారిపై రాహుదశ కూర్చుంటుందని బాబా భావిస్తారు. అందరిపైన దశలు తిరుగుతూ ఉంటాయి కదా. మాయా నీడ వారిపై పడుతుంది. మళ్ళీ 2 రోజుల్లో సరైపోతారు. పిల్లలు సేవ అనుభవాన్ని పొంది రావాలి. ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు. అయినా మనుష్యులు గీతా జ్ఞానం శివ భగవంతుడే వినిపించాడు కానీ కృష్ణుడు కాదు అని ఎందుకు వ్రాయరు? కొందరు ఇది చాలా బాగుంది అని, మనుషుల కోసం ఇది ఎంతో కళ్యాణయుక్తంగా ఉందని, దీనిని మనుష్యులందరికీ చూపించాలి అని అంటారు. కానీ నేను కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటాను అని ఎవరు అనరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, దేహ అభిమానంలోకి వచ్చి గట్టిగా మాట్లాడకూడదు. ఈ అలవాటును వదులుకోవాలి. దొంగతనం చెయ్యటం, అబద్ధమాడటం ఇవన్నీ పాప కర్మలు. వీటి నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు దేహి అభిమానులుగా అవ్వాలి. రెండో పాయింట్, మృత్యువు ముందు నుంచొని ఉంది.
కావున బాబా శ్రీమతంపై నడుస్తూ పావనంగా అవ్వాలి. బాబా పిల్లలుగా అయిన తర్వాత ఎటువంటి చెడు కర్మలు చెయ్యకూడదు. శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. వరదానం: లోకప్రియ సభకు టికెట్ను బుక్ చేసుకునే రాజ్య సింహాసన అధికారి భవ. ఏ సంకల్పాన్నైనా లేక ఆలోచననైనా చేసినప్పుడు మొదటగా ఈ సంకల్పము లేక ఆలోచన తండ్రికి ప్రియమైనదేనా అని పరిశీలించుకోండి. ఏదైతే బాబాకు ప్రియమైనదో అది లోకప్రియంగా స్వతహాగా అయిపోతుంది. ఏ సంకల్పంలోనైనా ఒకవేళ స్వార్థం ఉన్నట్లయితే దానిని మనస్సుకు ప్రియమైనది అని అంటారు. కానీ అది విశ్వ కళ్యాణ అర్థం అయినట్లయితే లోకప్రియం మరియు ప్రభు ప్రియము అని అంటారు. లోకప్రియ సభకు సభ్యునిగా అవ్వటం అంటే లా అండ్ ఆర్డర్తో కూడిన రాజ్య అధికారము లేక రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవటం. స్లోగన్: పరమాత్మ తోడుని అనుభవం చేసినట్లయితే అన్నింటినీ సహజంగా అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్: కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. ఎలా అయితే శివశక్తి కంబైన్డ్ రూపమో అలాగే పాండవ పతి మరియు పాండవులు అన్నది సదా కంబైన్డ్ రూపము. పాండవులు లేకుండా పాండవ పతి ఏమీ చెయ్యలేరు. ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో సదా ఉంటారో వారికి బాప్ దాదా సాకారంలో అన్ని సంబంధాలతో ఎదురుగా ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఎక్కడ పిలిస్తే అక్కడ క్షణంలో హాజరైపోతారు. కనుకనే హాజిర్ హజూర్ అని అంటారు. ఓం శాంతి.